హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఆషాఢం కదా, సో ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. సో నేను కూడా పెట్టుకుందాం అనేసి అయితే విలేజ్ నుంచి మా డాడీతో తెప్పించుకున్నాను. ఇక్కడ నాకు దొరకలేదన్నమాట హైదరాబాద్లో. మా ఇంటి దగ్గరలో దొరకలేదు, అంటే అందరికీ అవైలబుల్ ఉండదు కదా. సో మా విలేజ్లో అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటుంది. సో డాడీ ఒక వర్క్ మీద ఇక్కడ వస్తే తెమ్మని చెప్పాను, సో తీసుకొచ్చాడనమాట. సో ఇంకా న్యాచురల్ కదా, అసలు ఇంట్లో ఏమి వేయలే, ఓన్లీ ఆకు మాత్రమే కొన్ని వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా పట్టేశానండి. సో ఇలా మిక్సీకి పడుతుంటేనే ఫింగర్తో ఇలా తీస్తే ఎంత రెడ్ అయిపోతుందో. కొన్ని చెట్ల నుంచి తీసుకొచ్చిన గోరింటాకు అయితే అసలు పండట్లేదంట అండి, చాలామంది అంటున్నారు. ఈ గోరింటాకు అయితే బాగా పండిందండి. అసలు చూస్తున్నారు కదా, ఇలా కలిపితేనే ఫింగర్ ఎలా అయిపోయిందో. సో నేను ఒక్కదాన్ని పెట్టుకుంటే బాగుండదు కదా. సో అందుకని మా బాబుకు కూడా పెడదామని డిసైడ్ అయిపోయాను. సో వాడు పడుకున్నాడనమాట, వర్క్ అంతా అయిపోయింది నాది. సో అయిపోయాక వాడిని పడుకోబెట్టేశాను, మంచి నిద్రలో ఉన్నాడనమాట. సో ఇక వాడికి పెడదామని డిసైడ్ అయిపోయి తీసుకొచ్చాను. మెలుకున్నప్పుడు అస్సలు పెట్టనివ్వరు కదండి. సో అందుకని ఇలాంటి సరదాలు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు తీర్చుకుంటాం కదండి. ఇలా అబ్బాయిలకు గోరింటాకు పెట్టడం, ఫ్రాక్స్ వేయడం, ఆడపిల్లలుగా రెడీ చేయడం, ఇలాంటివి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చేయడం మనకి సాధ్యమవుతుంది. ఆడపిల్లలు లేని వాళ్ళకి ఇదొక కోరిక అనమాట, ఆడపిల్లలాగా రెడీ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఆ విధంగానైనా ఆడపిల్లలు లేరు అనే లోటు తీర్చుకోవాలి అనేసి ఇలా చేస్తూ ఉంటారనమాట. చాలామంది అలాగే చేస్తారు. సో నాకైతే పెట్టాలనిపించింది. అబ్బాయిలకే పెడతారా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే కదా, వాళ్ళు ఏమీ అనరు. సో పెద్దగా అయితే మాత్రం ఇవన్నీ నాకెందుకు అది ఇది అంటారు కదా. సో చిన్నగా ఉన్నప్పుడే మన ఆటలు ఇలా సాగించుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే పెట్టేస్తాను, మొత్తం ప్యాకప్ చేశాను. ఎందుకంటే వాడు ఫింగర్స్ అస్సలు ఇట్లా పైకి తీయట్లేదు. సో మొత్తం పేస్ట్ లాగా మొత్తం అతికించేసాను. ఇంకా సెకండ్ హ్యాండ్ కూడా ఒక చిన్న చందమామ లాగా పెట్టేశాను, ఫింగర్స్కి ఏం పెట్టలేదు, మధ్యలో పెట్టేసి వదిలేశాను. వాడు అప్పటికే అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి. చాలా అసలు ఇట్లా కదులుతూ ఉన్నాడు, ఎందుకంటే చల్లగా అవుతుంది కదా గోరింటాకు పెడితే. వాడు కదులుతూ ఉన్నాడు, చూడండి ఎలా కదులుతున్నాడు. కాళ్ళకు కూడా పెట్టేశాను మంచిగా. ఇంకా ఫిక్స్ అయిపోయాను, బెడ్షీట్ అయినా పాడైపోయినా పర్లేదనేసి ఇంకా నేను పెట్టేశాను. ఇంకా పాడైతుంది, మహా అయితే ఉతుకుతాం అంతే కదా. సో కానీ ఇలాంటి చిన్న సంతోషాలే బాగా అనిపిస్తాయి. సో లేచాక వాడి రియాక్షన్ చూద్దాం అనుకున్నాను, కానీ వాడు చాలా ఘోరంగా ఏడ్చాడు. అసలు ఏంటో చేతులకు అనేసి అయితే ఒక 10 మినిట్స్ ఉంచుకొని లేచి బాగా ఏడ్చేశాడు. కడుగు అని కడిగేంత వరకు వాడు అసలు నార్మల్ అవ్వలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. కడిగిన తర్వాత ఒక 10 మినిట్స్కి ఇలా ఆడుతూ చూపిస్తున్నాడు అనమాట. ఒక 10 నిమిషాలు పెట్టినా కానీ చాలా రెడ్ అయిపోయింది. అసలు నేను అసలు అవుతుందో కాదో వాడు అంత తొందరగా లేచి కడిగేయమన్నాడు అనుకున్నాను, కానీ చాలా బాగా అయిందండి. నేను వాడి రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, బట్ వాడు ఏడ్చేసరికి నేను కెమెరా ఆన్ చేయలేకపోయానండి. వాడు ఏడ్చి ఎత్తుకో మమ్మీ అనేసరికి నాకు వీడియో తీసే పాసిబుల్ అవ్వలేదు. సో అందుకే వాడు నార్మల్ అయిపోయిన తర్వాత నేను వీడియో తీసాను అనమాట. మా వాడికి కొబ్బరి అంటే చాలా పిచ్చి అండి. దేవుడి దగ్గర కొడతాం కదా పచ్చి కొబ్బరి, అదంటే చాలా ఫేవరెట్ మా వాడికి. ఇంకా అది ఇచ్చి నార్మల్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, అదే తింటూ కూర్చున్నాడు ఊళ్ళో. మీకు చూపిద్దామనేసి అయితే చూపిస్తున్నాము. చాలా మంచిగా పండిందండి, ఆడపిల్ల చేతులాగా అనిపిస్తుంది కాళ్ళు చేతులు. సో ఈ విధంగా అయితే మా వాడికి పెట్టాను. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా నాలాగే పెట్టారా, మీకు అబ్బాయిలు ఉంటే అనేది కూడా చెప్పండి. మీకు కూడా నాలాగా పెట్టాలనిపిస్తే కూడా పెట్టేసేయండి. పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది. సో నాకైతే చాలా నచ్చింది. నాకు పెట్టుకోవడం కంటే కూడా వాడికి పెట్టాలనే నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట. తర్వాత వాడి పడుకున్నాక నైట్ పెట్టుకున్నాను అసలు నేను ఆ రోజు, ఎందుకంటే ఇంకా వాడు మేలుకున్నంతసేపు నేను పెట్టుకోలేను కదా, ఏదైనా వర్క్ ఉంటుంది అటు ఇటు, లేదంటే వాడు ఎత్తుకో అనేది సతాయిస్తూ ఉంటాడనమాట. నేను నైట్ పెట్టేసుకున్నాను, చాలా బాగా పండింది. ఇది వచ్చేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, తొలి ఏకాదశి రోజు అనమాట. నేను మార్నింగే లేచేసి అన్నీ ఇంకా
ఇల్లు కడగడం, బయట కడిగేసేయడం, వాటరు అవన్నీ వచ్చేసాయి అన్నమాట. సో అంతా పని చేసుకొని నేను ఇక్కడ పూజకైతే రెడీ చేసుకున్నానండి. నార్మల్గానే చేసుకున్నాను. సో ఇక్కడ పిండి దీపాలు కూడా పెట్టేశాను అనమాట. తర్వాత నాకు వర్క్ అంతా అయిపోయేసరికి 10 అయింది. 10 మా వాడికి పాలు కూడా తాగిపిచ్చేసి ఇంకా మేము ఇక్కడ గుడికి అయితే బయలుదేరిపోయామండి, చిన్నోడు నేను. సో చూస్తున్నారా, రెడీ అయిపోయాడు అనమాట మా హీరో. వాడికి అసలు ఫొటోస్ అన్నా కానీ ఇంకా వీడియోస్ అన్నా అస్సలు ఇష్టం ఉండదండి. ఇలా ఫోటో తీస్తారా నాన్న అంటే అలా పారిపోతూ ఉంటాడు. వానికి అస్సలు ఇష్టం ఉండదు. కెమెరా చూస్తే చాలా అస్సలు ఫోజ్ తీయడం అనమాట. ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. నార్మల్ అప్పుడైతే చాలా మంచిగా ఉంటాడు. ఇలా చూడండి, నేను వీడియో తీస్తున్నానని వాడు ఎలా ఫోజ్ కొడుతున్నాడో. రీసెంట్గానే 2-3 డేస్ బ్యాక్ మా ఇంటి ముందు రోడ్ వేసారండి. సో అందుకే అలా ఉంది అంతా. సో ఇంకా వాడు ఎక్కువ నడవలేకపోయాడు, మొత్తం వాటర్ ఉండడం వల్ల. రోడ్ కదా, సీసీ రోడ్డు, మొత్తం సిమెంట్ ఉండేసరికి వాటర్ పట్టేస్తూ ఉన్నారు అది పాడవకుండా. అందుకని ఎత్తుకొని వెళ్తూ ఉన్నాను. మా ఇంటికి చాలా దగ్గరలోనే అనమాట గుడి. ఏకాదశి రోజు ఇంకా చాలా అందరూ వస్తూ పోతూ ఉన్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా మనకి కాలనీకి దగ్గరలోనే ఇక్కడ టెంపుల్స్ ఉంటే ఫెస్టివల్ అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఒక ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది అనమాట వాతావరణం. మైండ్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము, నేను మా బాబు. నార్మల్గానే వెళ్ళేస్తున్నామండి, ఏమీ ఇంకా గుడికి అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే నేను ఇంట్లోనే పూజ చేసుకున్నాను కాబట్టి. ఇంకా మా బాబు లేచి వాడికి స్నానం చేయించి వాడికి కొన్ని మిల్క్ తాపించేసరికి నాకు చాలా టైం అయిపోయింది. అందుకే ఏం తీసుకురావట్లేదు, నేను ఇంట్లోనే పూజ ప్రశాంతంగా చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ గుడికి దగ్గర అనమాట మా ఇల్లు. సో వచ్చేసాము గుడికి. సో ఇదైతే శివాలయం అనమాట, చాలా ఫేమస్ మా ఏరియాలో ఇది. ఇంకా శివరాత్రి అప్పుడైతే చాలా బాగుంటుంది, జాతరలాగా అనిపిస్తుంది అనమాట. భరతనాట్యం చిన్నపిల్లలు అలా చేస్తూ ఉంటారు, బాగా అనిపిస్తుంది. ఇంకా క్యూ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, 2-3 లైన్లు కానీ 4 లైన్లు కానీ ఇలా ఉంటుందన్నమాట. సో ఇదనమాట, చాలా పెద్దగా ఉంటుంది. అన్ని టెంపుల్స్ ఉంటాయండి ఇందులో. ఆంజనేయ స్వామిది, ఇంకా శివుడిది, వెంకటేశ్వర స్వామిది, నవగ్రహాలు, నంది, వినాయకుడు, ఇంకా అయ్యప్ప స్వామి, ఇలా అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. మేము ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసి అయితే ఇక్కడ బయట కూర్చున్నాము. సో అదే చూపిస్తున్నాను. చిన్నపిల్లలు చాలామంది కూడా తీసుకొచ్చారు. ఇక్కడైతే వినాయక స్వామి టెంపుల్ అనమాట. పిల్లలందరూ గుంజలు తీస్తూ ఉన్నారు. వినాయకునికి చాలా ఇష్టం కదా గరిక అంటే, సో అదే పెట్టేసి ముక్కుతూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అసలు గుళ్ళో ఒక 10 నిమిషాలు కూర్చున్నా కానీ మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రోజు తొలి ఏకాదశి కాబట్టి అందరూ వచ్చారు. ఫాస్టింగ్ కూడా ఉంటారు కదా చాలామంది. సో ఆ రోజు రైస్ తినకూడదు అంటారు కదా, నేను కూడా అలాగే రైస్ తినలేదు. ఓన్లీ ఇంకా బనానా మిల్క్ తీసుకున్నాను. ఇంకా నైట్కి అయితే చపాతీ తీసుకున్నాను, ఫాస్టింగ్ ఏం కాదు. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నారు